ఇటీవల కాలంలో హైదరాబాద్లో 2 తెలుగు రాష్ట్రాల రాజకీయ సినీ క్రీడా ప్రముఖులను వేధిస్తూ ఒక ఫేక్ జ్యోతిష్యుడు ఆడుకుంటున్నాడు. ఫేక్ జ్యోతిష్యుడు అని ఎందుకన్నానంటే ఉద్దేశపూర్వకంగానే అన్నా. వేణుస్వామి అనే ఒక ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పుకుంటున్న వ్యక్తి గత దశాబ్ద కాలంగా 100 సార్లు ప్రిడిక్షన్స్ చెప్తే 99 ప్రిడిక్షన్స్ తప్పైనాయి. ఖచ్చితంగా ఆ 1-6 చీకట్లో రాయేస్తే తగిలిన దాన్ని పట్టుకొని సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రమోట్ చేసుకొని భారతీయ హైందవ ధర్మానికి తానే ప్రతీకలా ఎవరైనా తన జ్యోతిష్యాన్ని ప్రిడిక్షన్స్ని తప్పుపడితే హైందవ ధర్మం మీద వాళ్ళు దాడి చేస్తున్నట్లుగా, వాళ్ళకి ప్రపంచ క్రిస్టియానిటీయో హేతువాదులో ఫండ్స్ ఇచ్చేస్తున్నట్టుగా విపరీతమైనటువంటి ప్రచారం చేసి తన చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకొని విపరీతమైనటువంటి వ్యసనాలు చేస్తూ వాటినే పూజలుగా భ్రమింపజేస్తూ ప్రిడిక్షన్స్ చెప్తుంటాడు. అదేవిధంగా నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆదిశంకరాచార్య భక్త సమాజం వ్యవస్థాపకులు, అదేవిధంగా తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కూడా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బంగారయ్య శర్మ గారు ఉన్నారు. బంగారయ్య శర్మ గారు నమస్కారం. వాసుదేవా, చర్చ చూస్తున్నారు, నా ఇంట్రడక్షన్ మార్క్స్ కూడా చూశారు. వేణుస్వామి జ్యోతిష్యం పేరుతో సమాజంలో చేస్తున్న అరాచకాల్ని మీలాంటి పండితులు సమర్థిస్తారా? ఆయన చేస్తోంది చాలా పెద్ద తప్పండి, పెద్ద పొరపాటు. కారణము, అసలు జ్యోతిష్యుడికి ఎథిక్స్ చాలా ఉండాలి. ఎవరైనా మనల్ని వచ్చి అయ్యా మా జాతకం చెప్పండి అంటే వాళ్ళకు కూడా పర్సనల్గానే చెప్పాలి, పక్క వాళ్ళకి చెప్పకూడదు వీళ్ళ జాతకాన్ని. అలాంటిది ఆయన అసలు బహిరంగంగా తీసుకొచ్చి పెట్టడం, దీనివల్ల మిగతా జ్యోతిష్యులందరికీ ఇబ్బంది అవుతుంది, వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుంది. శాస్త్రం చాలా గొప్పది, శాస్త్రి ఎలా ఉండాలో ఈయన అలా లేడు. చాలా పొరపాటు. ఆయన దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడే తీరుతోటి బయట ఉండే జ్యోతిష్యులందరూ కూడా ఇలాగే ఉంటారేమో అన్నటువంటి చెడ్డ పేరు చాలామందికి వస్తుంది. ఇది ఒక తపస్సుగా, దీన్ని ఒక జీవితంగా జీవించేటటువంటి వాళ్ళు ఉన్నారు. నివురుగప్పిన నిప్పులాగా వాళ్ళ అభ్యాసం వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది కొంచెం ఈయన చేస్తున్నటువంటి విధానం మాత్రం సక్రమమైంది కాదు. ఆయన మార్చుకోవాలి, లేకపోతే చట్టం మార్చాలండి, లోపల వేయాలి. నిజంగా చెప్తున్నా, శోభిత నాగ చైతన్య గారి తరపున కేసు ఫైల్ చేస్తే ఖచ్చితంగా లోపల వేయాలి. వాళ్ళు ఏదో కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారండి. ఈ వ్యక్తి వచ్చి బోర్డుల మీద వచ్చి మార్కులు వేయడం ఏంటి? ఈయనకి ఏ హక్కు? దాని మానసిక ప్రభావం ఎక్కడో 8,49,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్యానిమేటెడ్ రాళ్లతో నిండిన ఆక్సిజన్ వాటర్ జాడలు మాత్రమే ఉన్నాయి, ఇంకా కనిపెట్టలేదు. చంద్రుడి ప్రభావం ఈ వ్యక్తుల పెళ్ళిళ్ళ మీద ఉంటే ఈ దుర్మార్గుడు పక్కనే ఇదే హైదరాబాద్లో ఇదే జూబ్లీస్లో ఉండి మీరిద్దరు ఇడిపోతారని మార్కులు వేస్తుంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండదా? లోపల వేయాలి కదా. ఒక చిన్న నాకు ఇంకొక నక్షత్రం, నాకు ఒక డౌట్ గురువు గారు. వీరు చెప్తున్న నవగ్రహాలు ఈయన చెప్పినాయి, మూన్ మైండ్కి సంబంధించి, మదర్కి సంబంధించి, పెళ్ళిళ్ళకి సంబంధించి మానసికపరం. మూన్ గ్రహం కాదు, భూమికి ఉపగ్రహం. సరే, సాంకేతికంగా ఏదైనా అనండి. సూర్యుడు గ్రహం కాదు, నక్షత్రం. రాహుకేతువులు గ్రహాలు కాదు, నక్షత్రాలు కాదు, ఉపగ్రహాలు కాదు, ఛాయ. దీన్ని బేస్ చేసుకునే వ్యక్తి కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రం నాగ చైతన్య పుట్టే టైంకి ఉంటే వాస్తవంగా కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం నుంచి ఆ కాంతి మనకు అప్పుడు కనిపిస్తుంది కాబట్టి ఆ టైంకి ఆ నక్షత్రం చచ్చిపోయి ఉండాలి, దాని లైఫ్ ఉండకపోవచ్చు. నేనేమన్నానంటే ఇలాంటివి బేస్ చేసుకుని అవి కూడా రాసులు తప్పులు, ఆయన చెప్పిన రాసులు కూడా తప్పులు. వాళ్ళ జీవితాలు నాశనం చేసేసి వీడియోలు పెట్టేసి ప్రతి ఒక్కడు మెసేజ్లు పెట్టేసి పేపర్లో వచ్చేస్తుంటే 2 వ్యక్తుల జీవితంలోకి చొచ్చుకెళ్ళి వాళ్ళ వైవాహిక బంధాన్ని ముందునే నాశనం చేసే ఈ గ్రహాన్ని లోపలేసే అవకాశం ప్రస్తుతం చట్ట ప్రకారం ఉంది.
మరి ఎందుకు పట్టించుకోవట్లే నాకు తెలియట్లేదు. కేసు పెట్టాలి కదా. ఒకటి ఫస్ట్ మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. లక్షల కిలోమీటర్లు ఇదంతా కూడా గ్రహము అనే దానికి వేదం ఇచ్చిన డెఫినిషన్ వేరు. ఈ భూమి మీద దేని అనుగ్రహ ఆగ్రహాలు ఉంటాయో, అంటే దేని ఇంపాక్ట్ ఈ భూమి మీద మనకు కనిపిస్తుందో వాటిల్ని గ్రహాలు అన్నారు. చంద్రుడి ఇంపాక్ట్ భూమి మీద ఉంటుందండి. ఇప్పుడు సూర్యుడు అంటే నక్షత్రమా గ్రహమా అంటే ఇట్స్ ఎ సెలెస్టియల్ బాడీ. దానికి మీరు ఏ ఎగ్జాంపుల్ పెట్టుకుంటే దాన్ని బట్టి స్టార్ అనొచ్చు, నేనేమన్నానండి గ్రహం అనొచ్చు. నేను వస్తాను మీ దగ్గర. గ్రహాల్లో లేదా ఉపగ్రహాలు సెలెస్టియల్ బాడీసో లేదు అంతరిక్షంలో ఉన్నటువంటి ఒక పరిమాణంతో కూడిన వస్తువు ఏదో ఒకటి కానివ్వండి, అదేదైనా వాటి ప్రభావం భూమి మీద ఉంటుందని వేదాల్లో ఉంది. వాటి కాల గమనాన్ని బట్టి 4 వేదాల్లో అవును హైందవ సంస్కృతి ముహూర్త భాగం అంటే రిచువల్స్ చేయడం కోసం, యజ్ఞయాగాలు చేయడం కోసం, క్యాలెండర్ కోసం ఆ 4 వేదాల్లో ఉండడం నేను చదివా. మీకు తెలుసు నేను వేదాలు చదివాను. నాకు ఏ సందేహం వచ్చినా మీకు ఫోన్ చేసి అడుగుతా. అవును, వేదాల్లో మాత్రం ఆస్ట్రానమీ ఉంది తప్ప ఆస్ట్రాలజీ లేదు. అంటే వేదాంగాల్లో ముహూర్తం దాకా ఉంది. అంటే ఈ యాగం ఎప్పుడు చేయాలి, యజ్ఞయాగాదులు ఎలా చేయాలి, బట్ వ్యక్తిగత జీవిత ప్రభావం గురించి వేదాల్లో లేదు. అది వేదాంగాల్లో ఉంది. వేదాంగాలు అనేవి వేదాలకు సంబంధించిన ఇంటర్ప్రిటేషన్, ఋషి ప్రోక్తము. కొంతమంది ఋషులు కొంతలా రాశారు. ఎవరు తప్పు రాయరండి ఋషులు. నేనేమన్నా అంటే ఇప్పుడు వేణుస్వామి ఒక జాతకం చెప్పాడు, ఇంకో వ్యక్తి ఇంకో జాతకం చెప్తారు. వేణుస్వామి తప్పు, బండ బూతు, ఘోరం, నేరం, క్రైమ్. అవును, అన్డౌటెడ్లీ. బట్ మీలాంటి తెలుసున్న వ్యక్తులు ఆ శాస్త్ర ప్రకారం చెప్పేది మంచిగా ఉండొచ్చు. అలాగే ఇంటర్ప్రిటేషన్లు ఏదైనా మూలంలో వ్యక్తిగత జీవితాలకు సంబంధించి లేదు. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, అమావాస్య నాడు, పున్నమ నాడు కొంతమంది ఎలాగో బిహేవ్ చేస్తారో తెలియదా అని అడుగుతారు నన్ను. ఎలాగో బిహేవ్ చేసేవాళ్ళు స్టెబిలిటీ లేనోళ్ళు, ఆ ఇంపాక్ట్ ఉంటుంది. స్టెబిలిటీ ఉన్న నీకేమవుతుంది? నిజంగానే చంద్రుడి ప్రభావం మొత్తం భూమి మీద ఉంటే సముద్రం ఆటుపోట్లు వచ్చినప్పుడు 840 కోట్ల మందికి పిచ్చెక్కిపోవాలి కదా. కామన్ సెన్స్ కదా సార్. ఎవడు అసలు ఇతనికి ఎందుకు ఎక్కట్లేదు పిచ్చే ఎక్కువ ఉంటుంది, ఆయన నమ్మే జనాలకు పిచ్చి ఎక్కట్లా. ప్లీజ్ ఇక్కడ సో ఆ గ్రహాల యొక్క ఇంపాక్ట్ అని చెప్పారు. ఈ నక్షత్రాలు అంటే నక్షత్రం ఇంపాక్ట్ చూపించదండి. నక్షత్రము ఇట్స్ అ కాన్స్టిలేషన్. మనకి 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు, 108 కాన్స్టిలేషన్స్. అలాగే ఇప్పుడు నాసా కూడా కాన్స్టిలేషన్ అంటే దీన్ని చెప్పాలి అంటే అదిగో ఆ 2 కొమ్మల మధ్యలో ఉన్న చంద్రుణ్ణి చూడు అని చెప్తారు. సో నక్షత్రము ఇంపాక్ట్ ఎంత దాకా అంటే గ్రహము ఎక్కడ ఉంది అని చూపించడానికి. అక్కడ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, వ్యక్తిగతంగా మనిషి మీద ఉండదా అంటే ఉంటుంది. ఓ సీతాఫలం చెట్టు ఉంది, మీరు జూన్లో నాటండి, సెప్టెంబర్లో నాటండి, అది ఎప్పుడు కాయనివ్వాలో ఆ సమయంలోనే దాంట్లో చేంజెస్ వచ్చి పండు వస్తాయి. సో అది టైమ్లీగా బాడీ లోపల, ప్రతి బాడీ లోపల చేంజ్ ఉంటుంది. ఒక మామిడి చెట్టు వైశాఖంలోనే ఇస్తుంది. ఇలా ప్రతి మనిషి లోపల జ్యోతిష్యం లేదా అంటే ఖాయంగా 360 days పండే మ్యాంగోని పుట్టించాడు మనిషి. అన్డౌటెడ్. అంటే నేను మేధస్సు గురించి చెప్తున్నాను. నేను మేధస్సు ఉండొచ్చు కానీ ప్రకృతిని నేను ఇన్ఫ్లుయెన్స్ మార్చగలం అంటున్నా. చంద్రుడి ప్రభావం ఇక్కడ ఉంది, మనిషి చంద్రుడి మీద కూర్చుని వచ్చాడు. చంద్రుడి మీద కూర్చోకూడదని, చంద్రగ్రహానికి వెళ్తారని కూడా చెప్పారు. చంద్రగ్రహంగా చందు అంటే అక్కడికి ఏదో వెళ్ళే ప్రదేశము ఉండే ప్రదేశమే అని వేదం చెప్తోంది. నేను చెప్తుంది ఇదంతా ఓకే, ఈ పార్ట్ని మనం అసలు వంకబెట్టక్కర్లా. ఇక్కడ చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే అడగని వాళ్ళ జాతకం చెప్పకూడదు. ఇక్కడ నిజంగా శోభిత, నాగ చైతన్య వీరిరువురి గురించి మాట్లాడాలి అంటే నాకు సిగ్గుగా ఉంది. వాళ్ళకి సంబంధించిన విషయం ఇక్కడ మాట్లాడకూడదు. కరెక్ట్. కానీ విషయం వచ్చింది కాబట్టి అసలు నిశ్చితార్థానికి ముహూర్తం ఉంటుందా ఎక్కడైనా? నిశ్చితార్థానికి ఈ సమయం నుంచి ఈ సమయం లోపల అని ఉంటుంది. దానికి ముహూర్తమే చూడరు. పెళ్లికి జీలకర్ర బెల్లం ఉంటుంది, దీనికి ఏముంటుంది? గణపతి పూజ చేసి పత్రిక రాసుకొని మార్చుకుంటారు. దానికి ఒక ముహూర్తం తీసి రాశాడు అంటేనే ఇది ఎక్కడా ధర్మశాస్త్రాల్లో చెప్పబడలేదు, ఎక్కడా చెప్పబడలేదు. తర్వాత షష్టాష్టకాలు అనేటటువంటిది చూశాడు.
ఆయన చెప్పినటువంటిది అంటే ఆయన కర్కాటకము ధనస్సు అని 2 రాసులు బట్ ఆమె రాశి ధనస్సు కాదు, కాదు అనేది మీరు చెప్పారు. వృషభం. ఆ, ఇప్పుడు దాని మీద మళ్ళీ కూర్చుంటాడు ఆయన డేటా ఏదో మనకు తెలియదు. ఆయన ఎక్కడి నుంచి డేటా సేకరించాడు, డేటా అసలు వాళ్ళు ఇవ్వకుండా ఈయన తీసుకొని వాళ్ళ గురించి మాట్లాడటం కూడా తప్పు. మీ ఇంట్లో బీరువాలో 2 కిలోల బంగారం ఉంది అంటాం ఎంత పొరపాటో, నేను ఇది కూడా అంతే పొరపాటు. కాబట్టి వాళ్ళకి సంబంధించింది తీసుకున్నప్పుడు అందులో కూడా చాలా పెద్ద పొరపాటు చేశాడండి. అసలు నిశ్చితార్థానికి చక్రం చుట్టం తప్పు. అందులో కూడా ఆయన చేసినటువంటి పని అబ్బాయి నుంచి చూడకూడదు, అమ్మాయి నుంచి చూడాలి, అబ్బాయి దగ్గరికి వెళ్ళాలి. అలా చూస్తే ఈ కర్కాటకం ధనుసు రాశికి అద్భుతంగా ఉంది. ఈయన ఏం చేశాడు, అబ్బాయి నుంచి చూసుకుంటూ స్త్రీ నుంచి పురుషుడికి వెళ్ళాల్సింది పురుషుడి నుంచి స్త్రీకి వచ్చాడు. ఇది జ్యోతిష్యము స్పష్టంగా చెప్తుంది. షష్టాష్టకే పుత్రనాశ పుత్రలాభే అష్టషష్టక. వాళ్ళకి ఇంకా పుత్రలాభంతో ఆనందంగా ఉంటారు అతను రాసిన జాతకం, రైట్ అయినా రాంగ్ అయినా. అసలు ఇంటర్ప్రిటేషనే 100% తప్పు. ఇప్పుడు ఆయన చెప్పిన జాతకం ప్రకారం తప్పులు ఉన్నాయి కాబట్టి దోష నివారణార్థం వారి దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకోవాలి. అసలు ఎన్ని లక్షలు ఇచ్చేసి. ఆయన చెప్పడం అన్నా ఆయన ఎందుకు చెప్తాడంటే దోషం అని ఎందుకు చెప్తాడంటే ఆ పూజలు చేయించి దోష నివారణ నేను చేయించినట్టు. అది బ్లాక్మెయిల్. మా దగ్గరకు వస్తే తప్ప మీకు ఇంకా శరణాగతి లేదు. ఎందుకు ప్రతి మనిషికి భయం ఉంటుంది సార్. యూపీ మంత్రి ప్రజాపతి అనేటటువంటి వ్యక్తిని ఇలా బెదిరిస్తే ఆయన ఎన్ని పూజలు చేయించుకున్నాడో, ఆయన లైఫ్ జైలు పడింది యూపీలో మంత్రికి. అయ్యో, ఇలాంటి పూజలు చేయించాడు, అన్యాయం కదా. ఇంకొక దారుణం ఏంటంటే అసలు కలత్రం అంటే విడిపోవడం అన్నాడు ఆయన. కలత్రం అంటే కలిసేవాళ్ళు, భాగస్వామి, ఆడైనా మొగైనా భాగస్వాములు వాళ్ళు కలిసేటటువంటిది. ఇంకొకటి చాతుర్లక్షంతు జ్యోతిషం. అసలు జ్యోతిష్యానికి 4 లక్షల శ్లోకాలు ఉన్నాయి. 4,000 కూడా ఇప్పుడు అవైలబుల్ లేవు, అంత తగలబెట్టేశారు. 4,000 కూడా మనకి అవైలబుల్ లేకపోతే ఇప్పుడు మనం ఏదో బృహత్పారాశరం చూస్తున్నాం, లేదా వరాహమిహిరుడు వారి యొక్క మొదలైంది మంత్రేశ్వరుడు రాసిన ఫలప్రదీపిక చూస్తాం. వీటిల్ని తీసుకొని మనం అంటే అంతకుముందు షడంగాల్లో ఉంది, ఇవి తీసుకొని మనం ప్రధానంగా వెళ్తాం. వాటిల్లో ఎక్కడైనా నిశ్చితార్థం యొక్క ముహూర్తం చూసి మీరు జాతకం చెప్పండి, వాళ్ళ పెళ్ళి ఎట్లా ఉంటుందో చెప్పండి అని లేదు. కాబట్టి ఇలాంటి తప్పులు చేయకూడదు. క్రికెట్ సన్ రైజర్స్ గెలిచేస్తుంది అంటాడు, కప్పు వచ్చేసింది అంటాడు, ఓడిపోయింది అంటాడు, వరల్డ్ కప్ ఇండియా రాదంటాడు, వచ్చిందంటాడు. ఏంటో ముఖ్యంగా నేను అసలు ఎప్పుడు జ్యోతిష్యాన్ని సమర్థిస్తాను, జ్యోతిష్యుల గురించి నేను ఎప్పుడు రాలా. ఇవాళ నేను ఎందుకు వచ్చాను అంటే ఆయన మహాపాపం చేశాడు కాబట్టి వస్తున్నా. ఏమిటి ఆ పాపం? కామాఖ్య అమ్మవారి మీద, వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి నేనిగ మీదట సెలబ్రిటీస్, స్పోర్ట్స్ స్టార్స్, రాజకీయ నాయకులు వ్యక్తిగత జీవితాలు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఏవి మాట్లాడను అని నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి మీద, నేను నమ్మిన కామాఖ్య అమ్మ మీద ప్రమాణం చేసి మరి ఎట్టొచ్చి మళ్ళీ చెప్తున్నాడు రోడ్డెక్కి. అంటే వెంకటేశ్వర స్వామిని, కామాఖ్య అమ్మవారిని ప్రత్యక్షంగా అవమానిస్తున్నాడు. హిందుత్వాన్ని మొత్తాన్ని అవమానించినట్టు. లేకపోతే నేను వచ్చేవాడిని కాదండి. ఆయన చెప్పుకుంటాడు, ఏదో ట్రోల్ చేసుకుంటూ ఉంటారు, అనవసరం నాకు. కానీ భగవంతుణ్ణి ముట్టుకోకూడదు, ఎప్పుడు అపప్రథ కార్యక్రమాలు చేయకూడదు. జ్యోతిష్యం తెలియకపోతే ఆ జ్యోతిష్యానికి అపప్రథ వచ్చేటటువంటి విషయాలు మాట్లాడకూడదు. పసిగుడ్డు, రక్తపు మరకలు కూడా పూర్తిగా ఆరనటువంటి చిరంజీవి గారి యొక్క ఆ వంశజుల గురించి 12 ఏళ్ళు వస్తే కానీ చెప్పకూడదు. వాళ్ళెవరూ అడగల, 12 నిమిషాలు కాల వచ్చి 2 గంటల లోపు కల్లా అది డిక్లేర్ చేసి చెప్పేయడం చాలా పొరపాటు. ప్రభాస్ ఏమన్నా అడిగాడా అండి? ఇప్పుడు వేణుస్వామినే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో ఉన్నట్టుండి నాకు స్త్రీమూర్తులు అంటే చాలా గౌరవం, వాళ్ళ శ్రీమతి గారితో ఏదో ఒకటి నేను గీసి పిచ్చిగా ఇక్కడ మాట్లాడాను అనుకోండి, తప్పు కదా. ఎంత దారుణంగా దుర్మార్గంగా ఉంటుంది. ఏమి హక్కు ఉంది మనకి? మనం గౌరవించాలి. కుదిరితే 2 అక్షతలు ఇచ్చి అలాంటి పెద్దలకి నమస్కారం చేసుకోవాలి, ముత్తైదువులకి. ఎలా పడితే అలా వాళ్ళ జాతకాలు చెప్పేసి ఏది పడితే అది మాట్లాడి ఇష్టారాజ్యం భరతుడి పట్నంలాగా ఎప్పుడూ చేయడం శ్రేయస్కరం కాదు జ్యోతిష్యానికి కూడా. ఈయన మీద జ్యోతిష్యులందరూ అసలు ఎంతమంది నాతోటి ఈ 2 ఏళ్లలో
అయ్యా మీరు ఆయన గురించి ఎందుకు మాట్లాడరు, మీరు చాలా విషయాలు మాట్లాడతారు కదా అంటే, ఏమో అండి నన్ను ఎవరు పిలవలేదు ఒకటి, రెండు అతను ఎక్కడో సోషల్ మీడియాలో పెట్టుకునే దానికి నేను ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఇవాళ అతను వెంకటేశ్వర స్వామి మీద, కామాఖ్య అమ్మవారి మీద ప్రమాణం చేసి ఈ తప్పు చేశాడు కాబట్టి నేను ఒక్కటే చెప్తా, ఇవాల్టి నుంచి ఆయన జ్యోతిష్యం ఎవరు చూసినా, ఆయన చెప్పినటువంటి జాతకాలను ఎవరు చూసినా వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి వారిని, కామాఖ్య అమ్మవారిని అవమానించినట్టే. ఎస్ సార్. చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. గారు శిష్యులు రామకృష్ణ పరమహంస గారు జ్యోతిష్యాలనేటటువంటి నమ్మకాల్ని మూఢంగా పెంచుకొని మీ వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం కరెక్ట్ కాదు. సో అదే కనుక కరెక్ట్ అయితే ఎన్ని దుష్టగ్రహాలైనా ఏకమై నా మీదకి రమ్మనండి, కాళికమ్మవారు నా నాలుక మీద ఉన్నంతకాలం ఏం చేయలేరని అన్నారు రామకృష్ణ పరమహంస. స్వామి వివేకానంద గారు కూడా చెప్పారు, ద ఐడియా ఆఫ్ ఆస్ట్రాలజీ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్టార్స్ అండ్ ప్లానెట్స్ ఆన్ హ్యూమన్ అఫైర్స్ ఈజ్ ఎ వీక్ మైండ్స్ రెఫ్యూజ్. స్వయంగా స్వామి వివేకానంద గారు చెప్పారు. ఇఫ్ ఇట్ వర్ ట్రూ దట్ ది ఫేట్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ కుడ్ బి ఫోర్టోల్డ్ బై ది పొజిషన్ ఆఫ్ ది స్టార్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ బర్త్, man would be nothing better than a machine devoid of free will and the capacity of make decisions. వివేకానంద కోట్ చెప్తున్నా. రామకృష్ణ పరమహంస గారిది పైన గ్రహాలు కాదండి, అది దుష్టగ్రహాలు అనేటటువంటి పదం ఎలా అంటే మనకి బాలగ్రహాలు, ఆయన అన్నది సెలెస్టియల్ బాడీస్. లేదు లేదు లేదు, నేను చూశాను. ఇలాంటి గ్రహాలు నా మీదకి ఎన్నొచ్చినా నన్ను కాళికా అమ్మవారు కాపాడుతుంది, ఆయన స్టేట్మెంట్ అది. నెక్స్ట్ వివేకానంద వారు ఆయనేమి జ్యోతిష్యంలో అథెంటిక్ కాదు, ఆ సబ్జెక్ట్లో ఆయన రీసెర్చ్ చేసిన వారు కాదు. దట్ మైట్ బి ఆయన అభిప్రాయం. దో హీ స్టాల్వార్ట్ వివేకానంద, హిందూ సర్వజ్ఞుడు, హిందూ ఫిలాసఫర్, అది మీరు చెప్పాలి. అదర్వైజ్ ఈ వేణుస్వామి ఆ కవచం వచ్చేస్తుంది మళ్ళీ. అదే ఐ యాక్సెప్ట్ దట్. నేను చెప్పేది మిషనరీస్ డబ్బులు ఇచ్చిన మూర్తికి బాబు గోగినేని గంట మొదలు పెడతాడు. జ్యోతిష్యం అనేటటువంటి విభాగము చాలా విస్తృతమైంది. దాని మీద వివేకానంద వారు పరిశోధన చేశారనేది ఎక్కడా లేదు. మీరు ఆదిశంకరాచార్య భక్త సమాజం వ్యవస్థాపకులు కదా. అవును. ఆదిశంకరాచార్య వారి ఫిలాసఫీ అద్వైతం. ఓకే, అంటే అహం బ్రహ్మస్మి, ఏకమేవ అద్వితీయం, బ్రహ్మ సత్యం జగన్మిథ్య. అది బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఇప్పుడు ఏదైతే ఉన్నట్టుగా ఉందో ఈ సృష్టి ఇదంతా మాయ. జగన్మిథ్య అంటే అసలు లేదని కాదు, ఇలా లేదు. ఇది ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు. అవును. అంటే గ్రహాలు, అంతరిక్షం, నక్షత్రాలు, ప్లానెట్స్ అన్నీ కూడా ఏదైతే బ్రహ్మ జ్ఞానమో అదే నిత్య చైతన్యం. ఇప్పుడు ఉన్నది మాయ. మాయలో ఉన్న గ్రహాలను ఆధారం చేసుకున్న జ్యోతిష్యాలు మాయ కాకుండా ఏమవుతాయి? అంటే నీకు జ్ఞానయోగం ఉంటే, సెల్ఫ్ రియలైజేషన్ ఉంటే, ఎగ్జాక్ట్ నువ్వేంటో నీకు తెలిస్తే, అంటే బ్రహ్మ జీవాత్మ పరమాత్మ వేరు కాదు, ఒకటే. ఆ పరమాత్మ నిత్య చైతన్య శుద్ధ స్వరూపం అనే జ్ఞానం తెలిస్తే దాన్ని మించింది లేదు. మరి ఏంది జ్యోతిష్యాలు? ఈ వేణుస్వాములు ఎవడీడు? ఇక్కడ జగన్ మిథ్య జనరల్గా నాకు ఎప్పుడు కూడా కాదు, ఇది కూడా మిథ్యే. అదే నేను దీన్ని సత్యము దాన్ని మిథ్య అంటానికి లేదు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, గురువు గారు 4 వేదాల్లో వ్యక్తిగత జాతకాలు లేవు. వేదాంగాలలో ఉన్నాయి. వేదాంగాలు ఇంటర్ప్రిటేషన్ టెక్స్ట్ అది. నేను దాంతో కూడా ఏకీపిస్తుంది, నేను వ్యతిరేకించట్లే. బట్ మూలమైన అనాదిగా వచ్చిన ఆర్షధర్మం చెప్పుకునే అసలైన టెక్స్ట్లు ఆ 4 వేదాలు. అవును. ఆ 4 వేదాల్లో వ్యక్తిగత జీవితాల మీద జాతకాల ప్రభావం గురించి ప్రస్తావించలేదు. అవును. వేదాంగాల్లోనూ బృహస్పతి సంబంధించిన ఇతర బృహజ్జాతకం వీటిలో వచ్చాయి. ఇవన్నీ ఇంటర్ప్రిటేషన్లు, నేను కొట్టిపారేట్లే. బట్ అసలైన వేదాల్లో లేవు. 2, ఆదిశంకరాచార్య అద్వైతం గురించి ప్రస్తావించిన దాని ప్రకారం చూసిన ఫిలాసఫీ, వాటికి వీటికి భయపడిపోకరా, నువ్వేం చిన్నోడు కాదు, నువ్వు సత్యం, నువ్వు బ్రహ్మ ఒకటే, అంతా నిత్య చైతన్యం అని చెప్పాడు. సత్యం. ఈ రకమైనటువంటి ఉద్బోధ ఉండాల్సిన హిందూ వాళ్ళకి సంబంధించి పెళ్లి చేసుకుంటే
ఇడిపోతారు, పిల్లాళ్ళు పుడితే చచ్చిపోతారు, ఈ పదవులు రావు ఆ పదవులు రావు అనేంత నీచమైన స్థితికి ప్రచారంలో ఉండడాన్ని మీలాంటి వాళ్ళు ఖండించకపోతే అది హైందవ ధర్మానికి ఇబ్బంది అంటున్నాను. అనుమానం ఏం లేదు. అందుకనే ఇవాళ నేను మీరు పిలవంగానే అంగీకరించినే వచ్చింది. ఒకటి. రెండు, మనకి జ్యోతిష విభాగము చాలా విశాలమైంది. ఇప్పుడు ఆయన తీసుకుంటున్నటువంటి డేటా ఎక్కడ ఇంకొకటి కూడా హిందువులంతా ఆరాధ్య దైవంగా పూజించే శ్రీకృష్ణ పరమాత్మ కూడా డైరెక్ట్గా ఆస్ట్రాలజీ గురించి చెప్పలేదు. కానీ అరే నీ డ్యూటీ నువ్వు చేయి, నీ బాధ్యత నీ ధర్మం నువ్వు చేయి, ఫలితాల గురించి ఆశించుకో. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథ. అది కూడా అదే చెప్పారు సారాంశం. త్యాగరాయ స్వామి వారు డైరెక్ట్ గా చెప్పారు, గ్రహ బలమేమి బలమురా రామానుగ్రహ బలమే బలము. కరెక్ట్. త్యాగరాయ స్వామి వారు కూడా ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకునే ఇద్దరు యువ జంటని ఎందుకు సార్ వేధిస్తున్నారు? 2 రోజులుగా ఇదే గోల సోషల్ మీడియాలో. వేణుస్వామి కూర్చుని వాడు రాసుకోమంటాడు, రాసి పెట్టుకోమంటాడు. సైకలాజికల్ గా చాలా డిప్రెస్ కదా. ఒక వ్యక్తి తన స్వార్థం కోసం చేస్తున్న పని ముఖ్యమంత్రి చచ్చిపోతారంటాడు, వీధిని పెడుతున్నాడు. ముఖ్యమంత్రి రేపు చచ్చిపోతారంటాడు. చాలా తప్పు. లోపల వేయాలి కదా, అనుమానమే లేదు. ప్రధాని దగ్గరికి వెళ్ళి దొంగ ఫోటో పెట్టి, ఫేక్ ఫోటో పెట్టి ప్రధాని నాతో జాతకం చెప్పించుకున్నాడని, ప్రధానికి ప్రాణగండం ఉందని. ఏంటిది మీరు చెప్పిన జగన్ మిథ్య? జగన్ మిథ్య అంటే జగత్ లేదని కాదు, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుందని. ఉన్నది కానీ ఇది వాస్తవము, ఇది వాస్తవం కాదు. అంతే కదా. ఇదే కాదు, అదే కదా రజ్జు సర్ప భ్రాంతి. అంటే చీకట్లో ఎవరైనా వెళ్ళినప్పుడు ఒక తాడును చూసి అది మెరుస్తుంటే వెండిగా ఎక్కడ పాము అని భయపడతాడు. ఆ పాము అని భయపడినప్పుడు అది పామే కాదు, కానీ అక్కడ పాము ఉన్నట్టుగానే వీడు భావించాడు. కాబట్టి శారీరకంగా వీడిలో చెమటలు పట్టడము, భయం రావడము, బ్లడ్, బ్రెయిన్ అన్ని పరిణామాలు జరిగిపోతాయి ఫిజికల్గా. అది పాము కాదు అని ఎప్పుడు తెలుస్తుందంటే లైట్ వేస్తే. అంతే కదా. ఈ సృష్టి కూడా అంతే. సో ఆ రకమైనటువంటి అద్వైత సిద్ధాంతి ఎక్కడ జ్యోతిష్యం గురించి ప్రస్తావించలేదు. 4 వేదాల్లో జ్యోతిష్యం గురించి లేదు. మనం హిందువులందరూ ఆరాధ్యంగా భావించే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతలో మెన్షనే చేయలేదు. నేను జ్యోతిష్యం వ్యతిరేకించాడు నేను అనలా, మెన్షన్ చేయలే. నీ డ్యూటీ నువ్వు చేయి, ఫలితాల గురించి కూడా ఆశించవద్దు. కర్మ సిద్ధాంతం, జ్ఞాన సిద్ధాంతం ఇవన్నీ ఉన్నాయి కదా ఎక్కడికక్కడ సిద్ధాంతాలు. మీరు చెప్పినట్టు వేదాంగాల్లో తరువాత వచ్చిన ప్రక్షిప్తాలు ఋషి ప్రోక్తమే కానీ ప్రక్షిప్తం. వేదానికి ఇంటర్ప్రిటేషన్ కదా, ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చేసుకుంటూ పోతే వేణుస్వామిలో ఇంటర్ప్రిటేట్ చేశాను, నేను హైందవ సంస్కృతిని ఫాలో అవుతున్నాను, ఎవరు మీరు నా మీద దాడి ఎందుకు చేశారంటే ఏం చెప్పాలి మనం? అలా కాదుగా. ఇప్పుడు ఆయన వేణుస్వామి చెప్పిన నేను ఫలానా టెక్స్ట్ ఫలానా ఆధారంతో దీనివల్ల చెప్పాను అని చెప్పాలి. దాని మూల శ్లోకము ఆధారంతో సహా తీసుకొని చెప్పాలి. అలా ఎక్కడా చెప్తున్నట్టు ఎప్పుడూ నేను చూడలేదు. 1. 2, అసలు ముందు నేను ఇందాక వెంకట సుబ్బయ్య గారు మాట్లాడుతూ ఈ జ్యోతిష్యం బూటకము, మూఢనమ్మకము, అబద్ధము అంటూ మాట్లాడారు. దానికి ఏదో సైంటిస్టులు రీసెర్చ్ చేశారు అనే విషయం మాట్లాడారు. సైంటిస్ట్స్ ఆర్ నాట్ కంప్లీట్. మీరు అలా తీసేసుకొని టక్కని ఏదో చెప్పారు కదా అని ఇలా చేసుకోవడం ఎందుకు? నా ముక్కులో నేను గాలి ఏ శక్తి వల్ల పీలుస్తున్నాను, దేనివల్ల అది ఆగిపోతుంది, ఇది ఇప్పటికి ఎవరు కనుక్కోలే. అది కనుక్కోలేదు కదా సైంటిస్టులని. నేను ముక్కులో గాలి పీల్చేది అబద్ధం కాదు. దాని ధర్మం దానికి ఉంటుంది. కానీ దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తూ దాన్ని కరెక్ట్గా సక్రమంగా తీసుకెళ్లేటటువంటి యోగ్యత మనుషుల్లో ఈ కలియుగంలో చాలా తక్కువ ఉంది. అంటే బంగారు శర్మ గారు, ఆస్ట్రానమీ అనేది ఇప్పుడు మనం అంతరిక్షంలో ఉన్నాం, మనం అనేక స్పేస్ క్రాఫ్ట్లో వెళ్తున్నాం. భారతదేశమే అంగారకుడి మీదకి మిషన్ పంపింది, గగన్యాన్ పెడుతున్నాం, సూర్యయాన్ పెడుతున్నాం. ఇప్పటికే గత 60-70 సంవత్సరాలుగా మనిషి చంద్రుడి మీదకి వెళ్ళడం వచ్చేసింది, అంతరిక్షం మీదకి వెళ్ళడం వచ్చింది. ఇకపై అక్కడ హ్యూమన్ హ్యాబిటేషన్స్ కూడా పెట్టుకునే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా ఆస్ట్రానమీ. ఆస్ట్రాలజీకి వచ్చేసరికి ఆస్ట్రానమీకి సంబంధించి ఏ గ్రహం ఎంత బరువు ఉంది, ఎంత దూరంలో ఉంది, ఎలా తిరుగుతుంది, దాని చుట్టూ రొటేషన్కి ఇంకో గ్రహం ప్రభావం ఎంత ఉంది, గురుత్వాకర్షణ శక్తి ఎంత ఉంది, ఇదంతా ఆస్ట్రానమీ ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు మనం చంద్రుడి మీదకి వెళితే చంద్రుడి ప్రభావం మన మీద ఉంటుంది భూమి మీద అన్నప్పుడు ఈ భూమి మీద ఉన్న వ్యక్తులు చంద్రుడి మీద కూర్చున్నా కూడా
జాతకం అనేది ఉంటుంది, ఆస్ట్రాలజీ. డెఫినెట్గా అప్పుడు భూమి ప్రభావం ఎంత ఉందని చూస్తారు. ఇది నేననేది సింబాలిక్ కల్చరల్ బిలీఫ్. ఆస్ట్రానమీ మాత్రం సైన్స్, ప్రూవ్డ్ వన్. ఇప్పుడు ప్రూవ్ కాకపోతే ఇంకోసారి ప్రూవ్ అవుతుంది, టెస్ట్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో కల్చరల్ సింబాలిక్ బిలీఫ్. ఎందుకంటే సైన్స్ ప్రకారం చంద్రుడు గ్రహం కాదు, ఉపగ్రహం, భూమికి ఉపగ్రహం. సైన్స్ ప్రకారం సూర్యుడు నక్షత్రం. సైన్స్ ప్రకారం రాహుకేతులు గ్రహాలే కాదు. కానీ సెలెస్టియల్ బాడీస్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. చంద్రుడు మైండ్కి సంబంధించి, లేదు ఇంకో గ్రహం దేనికో సంబంధించి అనేది సింబాలిక్గా పెట్టాం మనం. కాదంటారా? కాదు. ఇప్పుడు మీకు ఒక రహస్యం చెప్తా అండి. ఇక్కడ మీరు భూమి మీద ఉన్నారు, ఇక్కడ నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్ళారు. మీ వెయిట్లో కానీ మీకు సంబంధించినటువంటి బాడీ డీజనరేట్ అవడంలో ప్రతి అణువులో మార్పు ఉంటుంది. ప్రూవ్డ్ వన్. గురుత్వాకర్షణ శక్తి ఇష్యూ. అన్ప్రూవ్డ్ నేను మాట్లాడు. అదే గురుత్వాకర్షణ శక్తి ఇష్యూ. డెఫినెట్గా దానికి దీనికి బాడీస్లో మూమెంట్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఆకర్షణ శక్తి వల్ల ఈ రెండు తిరగడం, ఇది భూమి చుట్టూ తిరగడం, భూమి సూర్యుడు చుట్టూ తిరగడం. మీరు జ్యోతిష్లో చెప్పిన నవగ్రహాలు సైన్స్ ప్రకారం గ్రహాలు కాదండి. నేను చెప్పా కదా ఇందాక, ఈ భూమి మీద దేని ఇంపాక్ట్ ఉంటుందో వాటన్నిటినీ గ్రహాలు అన్నారు. అదే సృజనాత్మక పరమైనటువంటి భావన తప్ప ప్రూవ్డ్ వన్ కాదు. కాదు. ఎందుకు ప్రూవ్డ్ వన్ కాదు? వెంకట సుబ్బయ్య గారు అడిగిన క్వశ్చన్కి నేను అర్థం చెప్తున్నా. నేను అనేది ఈ భూమి మీద ఇప్పుడు నేపాల్ రాజకుటుంబం మొత్తం నాశనం అయిపోయిందండి ఒక్క జ్యోతిషుడు చెప్పడం వల్ల. కంప్లీట్ వాళ్ళ ఫ్యామిలీ లేకుండా. కాదండి. అసలు నేపాల్లో జరిగిన ఘటనే వేరు. అది ఇంటర్నేషనల్ లెవెల్లో కుట్ర జరిగి నేను ఈవెన్ నేపాల్లోకి వెళ్ళి చూసొచ్చు. అంటే మీరు దీన్ని తీసుకొచ్చో జ్యోతిష్యుడి మీద పెట్టి జరిగింది మనం చదివాం కదా. నేనే అసలు అది లేదంటున్నా. అక్కడ చంపినవాడు వాడు కాదు, మొత్తం అంతా చంపిన వాడు. బంగ్లాదేశ్ లో కూడా ఇంటర్నేషనల్ చంపినటువంటి వాళ్ళు 15 ఏళ్ళకి ఏం జరిగిందో మనకు కాదండి. మొత్తం చంపింది, షూటింగ్ అంతా వేరు ఉంది. అది వేరే. సో నేనేది ఆయన మీద హైందవ ధర్మం మీద లెట్స్ నాట్ మీ బ్రింగ్ ఇంటర్నేషనల్ అన్నెసెసరీ, అదే చెప్తున్నా, అవసరం లేని మ్యాటర్. నేను చెప్తుంది ఏంటంటే డెఫినెట్గా జ్యోతిష్యం యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అది సుబ్బయ్య గారికి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ప్రధానంగా అనవసరంగా ఇతరుల జాతకాన్ని వాళ్ళ ప్రమేయం లేకుండా మనకి మాట్లాడటానికి మనకి హక్కు లేదు. అది ఎథిక్స్ కాదు. అసలు ముందు మినిమం ఎథిక్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇవాళ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ ఎథిక్స్ లేనటువంటి పనులు చేయొద్దు. తద్వారా జ్యోతిష్యానికి దెబ్బ. నేనే జ్యోతిష్యానికి దెబ్బ. ఒకటి, ఎథిక్స్ లేకుండా చేయకండి. రెండోది, వాళ్ళు వచ్చి అడిగినా కూడా వాళ్ళకి ఏకాంతంగా చెప్పండి, కానీ దాన్ని తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టడం అనేది, ఇంకొకళ్ళ జీవితం పబ్లిక్లో పెట్టేటటువంటి హక్కు ఎవ్వరికీ లేదు. ఎవరికీ లేదు. ఇలాంటి పొరపాట్లు చెయ్యొద్దు. వేణుస్వామి గారిని ఆయన ఏ రోజైతే వెంకటేశ్వర స్వామి మీద, కామాక్షి అమ్మవారి మీద ప్రమాణం చేశారో, ఆ తర్వాత మళ్ళీ తప్పి చెప్పారో, ఇవాల్టి నుంచి ఎవరు ఆయన జ్యోతిష్యాన్ని చూసినా కామాక్షి అమ్మవారికి, వెంకటేశ్వర స్వామి వారి పట్ల విధేయత లేని ద్రోహులైన వాళ్ళు అవుతారు. గతంలో నేను చేస్తున్న షోలోనే ఒక ఛానల్లో మధ్యలోంచి పారిపోయాడు. ఎందుకయ్యా అంటే ప్రధాని నరేంద్ర మోదీ తనని కలిశారని, జాతకం చెప్పించుకున్నారని ప్రమోట్ చేసుకున్నాడు. ఆ ఫోటో మా మిత్రులు కళ్యాణ్ గుత్తికొండ, ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం పిఎంఓని అడిగారు. ఇదిగో ఆ వ్యక్తి ఫోటో, ప్రధానిని కలిసినట్టు, ప్రధానికి ఈయనకి పుష్పగుచ్చి ఇచ్చినట్టు పేపర్లో, ఫేస్బుక్లో ప్రచారం. ఈ వ్యక్తి చేసుకుంటున్న ప్రచారం కరెక్టా అని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం పిఎంఓని అడిగారు. పిఎంఓని అడిగితే రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ప్రవీణ్ కుమార్ అండర్ సెక్రటరీ అండ్ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇచ్చారు. ఎవరా వ్యక్తి? ఎవడసలు అతను ఎప్పుడూ ప్రధాని గారు కలవలేదు, ఇలాంటి ప్రచారం చేసుకుంటున్నాడు. సో ఈ విషయాన్ని మేము హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం. ఇది పిఎంఓ ఇచ్చినటువంటి అధికారిక పత్రాలు. ఈ విషయం నేను లైవ్లో ఉండగా అడిగితే, అవును నేను ప్రధాని కలిసానన్నారు. ఆ ఫోటో చూపించి ఇది చెప్పండి దీని సంగతి అన్నా. లేదు
అదేదో అలా చేయాల్సి వచ్చింది. అదేదో అలా చేయడం ఏంటి? దేశ ప్రధానే జాతకాలు చెప్పించుకున్నాడంటే ఇక సామాన్యులు చెప్పించుకుంటారు కదా, తేడా వస్తే భయపడతారు కదా. పోనీ మీరేమైనా విలువలు పాటిస్తున్న జ్యోతిష్యులా? అది శాస్త్రం అవునో కాదో దాని సంగతి తర్వాత. మీరేమైనా అందులో ఉన్న నియమాలు ఏమైనా పాటిస్తారా? వీడు చచ్చిపోతాడు, వాడు ఓడిపోతాడు, వీడు విడాకులు తీసేసుకుంటాడు, వాడు గెలిచేస్తాడు, నేను తంత్ర పూజలు చేస్తున్నా, కామాఖ్య దేవి నాతోటే ఉంటుంది, ఇది కదా మీరు చెప్పే వేషాలు. మీరు ఇలా దొంగగా ప్రమోట్ చేసుకుంటే పిఎంని తప్పు కదా. ఈ విషయం నేను లైవ్లో అడిగితే కాదన్నారు. వాస్తవంగా ఆ ఫోటో ఏంట్రా అంటే అస్సాం ముఖ్యమంత్రి సోనేవాల్ ఆయన ప్రధాని కలిసినప్పుడున్న ఫోటోకి ఆ ఫేస్ తీసి ఫేస్ పెట్టేశారు పెద్ద మనిషి. లైవ్లో ఒప్పుకున్నారు. బాబు గోగినేని గారు మేమందరూ కూర్చొని షో చేస్తే మధ్యలో దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి అంతకుముందు చెప్పిన జాతకాలు ఏంటి తెలుసా? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు శివపాల్ యాదవ్ అవుతాడని ఆయన పూజలు చేసి ఆయన ఫోటోలు కూడా పెట్టుకున్నాడు. ఎక్కడ శివపాల్ యాదవ్? ఏడి సీఎమ్మా? ఏమైంది? ఆహా 100 రాకెట్లు పంపితే 10 రాకెట్లు ఫెయిల్ అయినట్టే నాది ఫెయిల్ అవుతుంది అన్నాడు. సరే, ప్రధాని నరేంద్ర మోడీకి ప్రాణగండం ఉంది, పోతాడు అన్నాడు. ప్రాణగండమా? ఏం మాట్లాయి? ప్రధాని దాని సంగతి ఏంటి? అయిపోయింది. 2018లో 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఇక్కడ కేసీఆర్ గారు, అక్కడ చంద్రబాబు గారు ఉన్నారు. ఆ పెద్ద మనిషి చెప్పాడు, ఒక ముఖ్యమంత్రి చనిపోతాడు, ఒక ముఖ్యమంత్రి పదవీ గండం మధ్యలో అన్నాడు. ఏంటిది? 2024లో ఉన్నాం సార్, 2024లో ఉన్నాం. అంతేనా? వారు ఇంకా చాలా చెప్పారు, మామూలుగా చెప్పాలి జాతకాలు. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది, కేటీఆర్ సీఎం అవుతాడు. రాసి పెట్టుకోండి, ఆయన ఊతపదం ఒకటి రాసి పెట్టుకోండి. అది రాసి పెట్టుకుని మీరు చూడండి. కేటీఆర్ సీఎం గురించి ఒకసారి ప్లే చేయండి. 2023లో కేసీఆర్ గారి పార్టీ టీఆర్ఎస్ అనేది గెలిస్తే రాసి పెట్టుకోండి, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్, డైరెక్ట్ సీఎం. కేసీఆర్ గారు సీఎం గారు, డైరెక్ట్ కేటీఆర్ సీఎం, డైరెక్ట్ ప్రమాణ స్వీకారమే కేటీఆర్ గారు చేస్తారు. 2023లో నేను చెప్పేది. ఇక 2024లో 100 సార్లు చెప్తున్నాను, రాసి పెట్టుకో సాంబా, జగనే సీఎం. ప్లే చేయండి, ప్లే చేయండి. ఏపీ ఎలక్షన్ గురించి 100 సార్లు చెప్పినాము. నేనైతే జగన్ అని చెప్పిన. చూసే వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నా, చంద్రబాబు నాయుడుది పుష్యమి నక్షత్రం, పవన్ కళ్యాణ్ది ఉత్తరాషాఢ నక్షత్రం, జగన్మోహన్ రెడ్డిది ఆరుద్ర నక్షత్రం. సో పుష్యమి నక్షత్రానికి అష్టమ శని స్టార్ట్ అవుతుంది జనవరి 16, 2023 నుండి. 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఎలక్షన్లు అష్టమ శనిలో వస్తున్నాయి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కు ఏలినాటి శని స్టార్ట్ అయింది 2017లో. సో 2025 జూలై వరకు ఏలినాటి శని ఉంది. అంటే ఎలక్షన్లో ఆయన ఏలినాటి శనిలో ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డికి అష్టమ శని నడుస్తుంది. ఆయనకు జనవరి 16వ తేదీకి అష్టమ శని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఆయనకు మంచి స్థానంలోకి వస్తున్నాడు శని జగన్మోహన్ రెడ్డికి. సో దీన్ని బట్టి మీరే అంచనాలు వేసుకోండి. ఈ పెద్ద మనిషి ఇంకా చెప్పాడు, 96 నుంచి 110 సీట్లు వస్తాయన్నాడు వైసీపీకి. చంద్రబాబు గెలిచే అవకాశమే లేదన్నాడు. పవన్ కళ్యాణ్కి జీవితంలో రాజయోగం లేదన్నాడు. ఇప్పుడు ఎవరు సీఎం, ఎవరు డిప్యూటీ సీఎం? చంద్రబాబు నాయుడు సీఎం, డిప్యూటీ సీఎం ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు పోటీ చేశాడు? 21. ఎన్ని గెలిచాడు? 21. 100% స్ట్రైక్ రేట్. 91 నుంచి 120 సీట్లు వైసీపీకి వస్తాయన్నాడు. ఎన్ని వచ్చినాయి? 11. మిస్టర్ వేణుస్వామి 11. అసలు కొంచెం అటు ఇటు పర్సంటేజ్ 2-3 కాదు, 11. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. అష్టమ శని, అష్టాష్టమ శని వచ్చే రాని పదాలు మాట్లాడేసి ఈ వ్యక్తి ప్రభాస్కి జీవితంలో హిట్స్ ఉండవన్నాడు. అసలు భారతదేశ సినీ జీవిత చరిత్రలోనే సూపర్ డూపర్ హిట్ కొట్టేశాడు కలికి నిన్నే. అంతకుముందు సాలార్. ఈ వ్యక్తి ఇంకా ఆగల, చాలా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి 2వ సీఎం అన్నాడు. 2వ సీఎం అయిన వెంటనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ జైలుకి పోతారన్నాడు. ఇంత జరిగిన తర్వాత ఆ పెద్ద మనిషి అపాలజీ చెప్పి ఇకపై నేను సినిమా ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల గురించి పర్సనల్గా చెప్పను అన్నాడు. ఇంకోటి కూడా అన్నాడు ఆయన, హైదరాబాద్ సన్ రైజర్స్ కొట్టేస్తుంది ఐపీఎల్ అన్నాడు. కొడిసిందా?
వరల్డ్ కప్ గురించి కూడా చాలాసార్లు మాట్లాడాడు. అంతకుముందు వాళ్ళు ట్రంప్ జీవితంలో గెలవడు అన్నాడు. ట్రంప్ ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు గెలిచేశాడు. అలా ఎన్ని బూతులు, ఎన్ని బండాబద్ధాలు తెలుసా నీకు జాతకాలు? వాళ్ళ జాతకం అవునా కాదా నేను చర్చ పెడతా. నా ఇంట్రో అయిందా అదే చర్చ. నీకెంత తెలుసు? నీదే గ్రహం. రీసెంట్గా నిన్నగాక మొన్న నాగ చైతన్య, శోభిత యార్లగడ్, ఆమె శోభిత ధూళిపాల, వాళ్ళు వివాహ నిశ్చితార్థం అయితే వచ్చేసాడు ఒక బోర్డు, ఒక పెన్ను పట్టుకొని మార్కులు వేసేసాడు. ఒకసారి అది ప్లే చేయండి. షష్టాష్టకాలైన శోభితాది మరియు నాగ చైతన్యది. ఒక విషయం చెప్పాలంటే, సపోజ్ మీరు అడిగారు అనుకోండి, గురుగారు మీరు మీకు తెలిసి ఎన్ని మార్కులు వేస్తారండి ఒకవేళ నాగ చైతన్యకు సమంత కాంబినేషను ప్లస్ నాగ చైతన్య శోభితా ధూళిపాల కాంబినేషన్ అని మీరు అడిగితే నేను క్లియర్గా చెప్తున్నా, చైతన్య సమంత 100కి కనీసం ఒక 50 మార్కులు వేయచ్చు. చైతన్య శోభిత 100కి 10 మార్కులు కూడా వేయలేను. అలాగే సమంత జాతకం 100% బాగుంది ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే. అలాగే శోభిత జాతకం తీసుకుంటే 20% బాగుంది కెరియర్ పరంగా నేను చెప్పేది. సో ఓవరాల్గా తీసుకుంటే నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నాగ చైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత 100కి 10 మార్కులే, అండ్ నాగ చైతన్య సమంత 50 మార్కులు. సో ఇంత 50 మార్కులు వేసినటువంటి వాళ్ళే విడిపోయారంటే, మరి కాంబినేషన్ ఆఫ్ సమంత నాగ చైతన్య శోభిత కాంబినేషన్లో మరి నేను 10 మార్కులు వేస్తున్నా 100కి అంటే ఇంకెంత ప్రభావం ఉందో చూడండి. ఎందుకంటే శోభిత జాతకంలో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ జాతకంలో వీళ్ళు విడబాటుకు గురయ్యే అవకాశం ఉంది. అలా జరగొద్దని కోరుకుంటా ఉన్నా. నేనే ఓడిపోవాలి, నా జాతకమే ఫెయిల్ అవ్వాలని కోరుకుంటా ఉన్నా. అలాగే స్వయం ప్రకటిత యూట్యూబ్ మేధావులు, స్వయం ప్రకటిత యూట్యూబ్ జర్నలిస్టులు గుర్తించాల్సింది ఏంటంటే, ఇదే నాగ చైతన్య సమంత విడిపోతారని నేను ఎంగేజ్మెంట్ అప్పుడు చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు కూడా విడిపోతారని చెప్తా ఉన్నాను. సో నన్ను విమర్శించే ముందు నేను చెప్పిన వీడియో ఒకసారి చూసి, సమంత గురించి నాగ చైతన్య గురించి చెప్పిన వీడియో చూసి మీ స్వయం ప్రకటిత మీ మేధావితనానికి పనిపెట్టుకోండి. సో వీళ్ళైతే విడిపోవద్దని కోరుకుంటా ఉన్నాను నేను. అండ్ ఇంకా నేను చెప్పాల్సింది చెప్పాను. 100% వీళ్ళకు విడాకులు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. 2027 తర్వాత వివాహం అవుతుందా అవ్వదా ఏమవుతుంది అవన్నీ క్వశ్చన్ మార్కులే. బట్ ఫైనల్గా చెప్పదలుచుకుంది మాత్రం ఖచ్చితంగా ఎడబాటు అనేటువంటి ఉంటుంది ఇద్దరి మధ్యలో, శోభిత అండ్ నాగ చైతన్య మధ్యలో. మిస్టర్ వేణుస్వామి, మనుషుల మధ్య అవుతాయి పెళ్ళిళ్ళు, గ్రహాల మధ్య కాదు, ప్లానెట్స్ మధ్య కాదు, స్టార్స్ మధ్య కాదు. వాళ్ళ స్టార్స్ను వెన్నైనా మ్యాచ్ అయ్యి ఇద్దరు మూర్ఖుల నుంచి పెళ్లి చేయి, సెట్ అవుతుందా? వాళ్ళ స్టార్స్ ఎంత దరిద్రంగా ఉన్నా నీలాంటి మూర్ఖుడితో కూడా పెళ్ళైతే సుఖంగా ఉంటారు కొంతమంది. ఎందుకంటే భార్యాభర్తలు పెళ్లి చేసుకోవడం అనేది అవతలి వ్యక్తి యొక్క స్టూపిడిటీని యాక్సెప్ట్ చేయడం, లేదు అవతలి వ్యక్తిని రెస్పెక్ట్ చేయడం, లేదు అవతలి వ్యక్తి యొక్క బాధ్యతలు తీసుకోవడం. అతను ఎంత ఈడియట్ అయినా, ఆమె ఎంత తప్పుడు పనులు చేస్తున్నా ఒకసారి పెళ్లి చేసుకున్నాం కాబట్టి బాధ్యతగా మెలిగితే ఆ సంబంధం సరిగ్గా ఉంటుంది. వాళ్ళ నక్షత్రాలు కలిసినా కలవపోయింది, వాళ్ళ నక్షత్రాలు ఎంత మ్యాచ్ అయినా, ప్లానెట్స్ ఎంత బాగా తిరుగుతున్నా మూర్ఖత్వంతో కనుక ఉంటే సంసారం పనికిరాదు. సింపుల్ లాజిక్. ఇప్పుడు నువ్వు రేపొద్దున్న టీవీలోకి వచ్చేసి మూర్తి నాస్తికుడు, మూర్తి క్రిస్టియన్, మూర్తి అది అనే అవకాశం లేదు. ఎందుకంటే మీరంతా అద్భుతంగా కొలిచే స్వామి వివేకానంద చెప్పాడు, ఈ జ్యోతిష్యాలటువంటి భ్రమల్లో పడి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎక్కడో ఉన్న ప్లానెట్స్ మ్యాచ్ అయితే మన జీవితాలు బాగుపడతాయి అనుకున్నారంటే మీకు మెషిన్లకి తేడా లేదు. మెషిన్ లాగే ఉంటారు మీరు. మీ ఆత్మవిశ్వాసం ఏది? మీ సెల్ఫ్ రియలైజేషన్ ఏది? మీ ఆత్మ పటుత్వం ఏది? స్వామి వివేకానంద చెప్పారు, అరవింద యోగి చెప్పారు, స్వామి వివేకానంద గురువైన రామకృష్ణ పరమహంస చెప్పారు. ఎంత దరిద్ర దుష్టగ్రహాలను వచ్చి నా మీద పడనండి, నేను నమ్ముతున్న కాళ్ళకి నాకు కాపాడుతుంది. అది కదా. పోనీ నువ్వు చూసిన ఆ ఉన్న శాస్త్ర ప్రకారం అన్నైనా నువ్వు ఏ పాయింట్లో చూసావు? వాళ్ళు చిరంజీవి గారి ఫ్యామిలీని టార్గెట్ చేసి రామ్ చరణ్ గారికి, ఉపాసన గారికి పిల్లలు పుట్టారు. పుట్టిన వాళ్ళు ఏదో అంటావు. ఆ పసిగుడ్డు పుట్టిన 10 నిమిషాల్లో నువ్వు జాతకం చెప్తావు. చెప్పారా నీకు ఎవరైనా జాతకం చెప్పమని? నువ్వు చదువుకుని జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? 12 సంవత్సరాలు పిల్లలకి జాతకం చూడకూడదు.
అసలు ఎవరి జాతకమైనా వ్యక్తిగతంగా వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకి తప్ప ఎవరికి చెప్పకూడదు. నువ్వు చదువుకున్న శాస్త్రం చదువుకున్నావు నువ్వు, తెలుసా నీకు ఇది? ఎంత అరాచకం అండి, ఎంత అన్యాయం అండి. సినిమా వాళ్ళ మీద పడతావు. నాగార్జున గారు అబ్బాయి కోడలు ఇంకా నిశ్చితార్థం అయ్యిందంతే నువ్వు ఎంటర్ అయిపోయి విడిపోతారంటున్నావు. చిరంజీవి గారికి మనవరాలు పుట్టిందంతే నువ్వు ఎంటర్ అయిపోయి జాతకం చెప్పేస్తానంటావు. నువ్వెవడవా? నువ్వు ఎన్ని తప్పులు చెప్పావు చెప్పనా? నేను కొన్ని వందల తప్పులు చెప్పావు. జగన్ గెలుస్తాడు 100 సార్లు రాసి పెట్టుకోమన్నా ఎంతమంది రాసుకున్నారయ్యా బాబు? రాసుకున్న వాళ్ళంతా చింపేశారు. ఆ విషయం తెలిసి నువ్వు సారీ చెప్పావు. ఇక జీవితంలో ప్రముఖుల గురించి అన్నావు కదా, అది ప్లే చేయండి ఒకసారి. ఆయన అపాలజీ, వేణుస్వామి అపాలజీ ప్లే చేయండి. నేను ఇక్కడ ఫెయిల్ అయినందువల్ల, అంటే జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల, చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన జాతకాలని నేను విశ్లేషించను. క్రికెట్ కు సంబంధించి కానీ, అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి కానీ, అలాగే సెలబ్రిటీలకు సంబంధించి కానీ ఎవరి గురించి కానీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు విశ్లేషించను అనేటువంటిది నేను నిర్ణయం తీసుకున్నాను. సో ఇక ట్రోల్ చేసే వాళ్ళ బాధ్యత మీ ఇష్టము, దాన్ని నేను ఆపలేను. సో ఖచ్చితంగా ట్రోలింగ్ అనేది జరుగుతూ ఉంది. బట్ నన్ను ఆదరించే వాళ్ళు, నన్ను నమ్మేవాళ్ళు, నా ఫాలోవర్స్ మాత్రం నాకు అండగా ఉన్నందుకు వాళ్లకు నా మంగళాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. ఎప్పుడు చెప్పనన్నావు కదా, మళ్ళీ ఎందుకు ఎంటర్ అయిపోయావు? అంటే నిన్ను నమ్ముతున్న వాళ్ళ యొక్క బలహీనతను ఆధారం చేసుకొని ఇష్టారాజ్యంగా పోర్ట్రే చేస్తాం. ఒకసారి మీకు గుర్తుంటే మిస్టర్ వేణుస్వామి నాలో లైవ్ షోలో ప్రైమ్ మినిస్టర్ విషయంలో మీరు అడ్డంగా దొరికిపోయి కళ్యాణ్ గుత్తికొండ, బాబు గోగినేని గారు ఉన్నప్పుడు నేను చెప్తున్న తప్పు, నన్ను నమ్మకండి అని దండం పెట్టి మరీ చెప్పావు. క్విట్ అయిపోయారు స్టూడియోలోంచి. ప్లే చేయండి. నా పేరు వేణుస్వామి, నేను జ్యోతిష్యం చెప్పే అన్ని తప్పులు. సో నన్ను నమ్మే వాళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళు నమ్మకండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డిబేట్ లో 100కి 99% బాబు గోగినేని గారిని నమ్మండి, నన్ను నమ్మకండి. నేను ఆస్ట్రాలజీ చెప్పేది, నేను చెప్పేవి ఏవి నిజాలు కావు. దయచేసి నా పేరు వేణుస్వామి, నేను చెప్పేది ఏవి నిజాలు కాదు, నన్ను నమ్మకండి. లైవ్లో దండం పెట్టి నన్ను నమ్మకండి బాబోయ్ అన్నాడు. అయినా నమ్ముతున్నారు కొంతమంది. ఏం చేయాలి? ఆ షో అయిన తర్వాత నాకు వార్నింగ్ ఇచ్చారు. నేను స్టూడియోలో ఉంటే మనుషులను పంపించారు. ఆయనతో పెట్టుకుంటే అది డేంజర్, ఇది డేంజరు, ఆ తాంత్రిక పూజలు, ఈ తాంత్రిక పూజలు, అది ఇది అని. తాంత్రిక పూజల్లో ఏవో వాడతారు వ్యక్తులవి, దుస్తులు, వెంట్రుకలు, అట్లా. నేను అవి ఇచ్చి పంపించా, చేయమనండి నాకని. గతంలో ఒకసారి తాంత్రిక పూజలు జరుగుతున్నాయని సంగారెడ్డిలో అర్ధరాత్రి అమావాస్య ఆ వీధి అంతా భయపడి అక్కడ క్షుద్రాన్నాలు, రక్తాలు అన్నీ ఉన్నాయని చెప్పి గ్రామం అంతా భయపడుతుంటే నేను వెళ్ళి ఆ రక్తపు కూడు తిని ఆ నిమ్మకాయ షరబత్తు తాగి వచ్చా. నాకేం కాకపోతే ఒక జ్యోతిష పండితుడు అన్నారు, మీలో ధైర్యం ఉంది కాబట్టి, ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టి మిమ్మల్ని ఏ శక్తులు ఏమీ చేయలేవు. అంటే దాని అర్థం ఏంటి? వీక్గా ఉన్నవాడి మీద ఇలాంటి పని చేస్తాయి, ధైర్యంగా ఉన్నవాడి మీద పని చేయవు అని ఆయన చెప్పాడు. ఒకసారి అది ప్లే చేయండి. చేతబడులకు సంబంధించి సంగారెడ్డిలో చాలామంది భయపడేవారు. అమావాస్య అర్ధరాత్రి ఆ ఇళ్ల ముందు చేతబడులకు సంబంధించిన అన్నం, క్షుద్రాన్నం ఉంటుంది, నిమ్మకాయలు ఉంటాయి, అవి కనుక తొక్కితే ప్రమాదం అని చాలామంది ఊరంతా భయపడేవారు సంగారెడ్డిలోనే. అవును. సో దానికి సంబంధించి నేను వెళ్ళాను. ఒకసారి ఆ విజువల్స్ చూద్దామని. నాకేం కాలేదు, అందుకని నేను మిమ్మల్ని పండితులు కాబట్టి మిమ్మల్ని డౌట్ అడుగుతున్నా. ఒకసారి ఆ విజువల్స్ చూడొచ్చు. నేను వెళ్ళాను ఆ రోజు, అక్కడికి వెళ్ళి ఈ వీడియో నేను చూసాను. ఆ క్షుద్రాన్నం నేను నీళ్ళు కూడా తాగారు, మీరు నిమ్మరసం తీసుకుని షర్బత్ తాగాను. జనవరి 1st ఎప్పుడో, మరి ఇప్పుడు 9-10 నెలలు అయింది. నాకేం కాలేదు కదా. దయ్యాలు, భూతాలు నన్నేం పీడించలేదు. సో ఏంటి ఇది? సరే, నేను సైంటిఫిక్ గా అడుగుతున్నా. మీకు సైంటిఫిక్ గానే నేను కొన్ని వివరాలు. మూర్తి గారు ఎవరు? ఒక మేధావి. ఏదైనా ఒక ప్రశ్నని సంధించేటువంటి శక్తి గల, సామర్థ్యం కలిగిన వ్యక్తి. అంటే మీ లోపల షట్చక్రాల్లో మీకు విశుద్ధ చక్రం ఓపెన్ అయిన సంగతి మీకు తెలియదేమో, బట్ నాకు తెలుసు. మాలాంటి సిద్ధ విద్య తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక వ్యక్తిని చూడగానే ఈ వ్యక్తికి మాట్లాడే క్యాపబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది, అంత ప్రతి ఒక్క దాన్ని అవగతం చేసుకొని. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన లూప్ హోల్స్, మీరు ఒక పెద్ద స్టేజ్లో మీరు మాట్లాడారు,
ఒక ఎంతోమంది వేల మంది జనాల మధ్యలో మీరు మాట్లాడారు. మీకు ఎదురుగా ఎవరైనా మాట్లాడగలిగారా? ఎవరు మాట్లాడలేకపోయారు. ఏ రాజకీయ నాయకుడు కూడా మీరు వేసే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. సో అక్కడ మీరు గెలిచారా లేదా? మీరు ఒక సిద్ధి పొందారా లేదా? సో అంటే పీడించాలి కదా. నేను అదే చెప్తున్నా, మీకు విశుద్ధి చక్రం ఓపెన్ అయింది. యు ఆర్ ఎ స్ట్రాంగెస్ట్ పర్సన్, ది కాంట్ ఎంటర్ ఇన్ యూ. ఎవరైతే గనక నేను దాంట్లో కూడా చెప్పాను, నా వీడియోస్లో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే గనక మీరు మానసికంగా కృంగిపోయి ఉన్నారో, ఎప్పుడైతే మీరు దాన్ని ఇన్వైట్ చేస్తున్నారో, ఎప్పుడైతే మీరు భయం అనే దాన్ని మీ లోపల ఉందో, అప్పుడు అవి మీ లోపలికి ఎంటర్ అవుతాయి. ఇట్స్ మేబీ సైకలాజికల్లీ, ఇట్స్ మేబీ ఇండైరెక్ట్లీ. సో దాన్ని ఎవరు చెప్పలేరు. ఇది విషయం. సో అనవసరంగా కొంతమంది మూర్ఖులు సమాజం మీద పడి జ్యోతిష్యం పేరుతో అరాచకం చేస్తూ దోచుకు తింటున్న, కాల్చుకు తింటున్న వ్యక్తుల భ్రమల్లో వాళ్ళు పెట్టే భయానికి లోనవ్వద్దు. ఖచ్చితంగా ఇది నా స్టేట్మెంట్. ఎవరేమనుకున్నా ఆ వ్యక్తి చెప్పినవన్నీ తప్పులే ఆన్ రికార్డ్ నేను ప్లే చేసి చూపించా. అసలు ఆ వ్యక్తి ఇంకా దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి. అసలు టైం చాలదు. ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఇక జీవితంలో హిట్ ఉండదని, చనిపోతాడని, పెళ్ళి కాదని ఇష్టారాజ్యంగా మాట్లాడిన ఈ వ్యక్తి వాళ్ళు ప్రభాస్ ఎప్పుడు పుట్టాడు ఈయనకి ఎడ తెలుస్తుంది? వాళ్ళు ఏమైనా ఇచ్చారా? ఒకరోజు ఒక రాశి అంటాడు, ఒకరోజు ఒక రాశి అంటాడు. ఏనండి ఒకసారి ప్రభాస్ వచ్చేటప్పటికి తులారాశి. ఇప్పుడు ప్రభాస్ వచ్చేటప్పటికి తులారాశి. ఇప్పుడు ప్రభాస్ ది వృచ్చిక రాశి. ఏమన్నా ఏం రాశి? ఏం నీకే రాశి పెట్టుకోండి అంటే ఇగో ఇది వాళ్ళ రాశులు మీరు పెట్టుకోండి. అవునో కాదో తెలిసి. చంద్రబాబు గారు ఎప్పుడు పుట్టారో, ఏ క్షణంలో పుట్టారో ఆయన తెలియదు నిజంగా. వాళ్ళ మదర్ నోట్ చేయాల, ఏదో డేట్ ఆఫ్ బర్త్ రికార్డ్ ప్రకారం ఏదో ఉంది. దాన్ని పట్టుకొని మీరు కొట్టేసి ఆయనకి ఆశని ఈశని ఆశని ఆ పూజలు చేయాలి, ఈ పూజలు చేయాలి, జీవితంలో సీఎం కూడా జైలు అయ్యాడు సార్, అయ్యాడు. పవన్ కళ్యాణ్కి జీవితంలో రాజయోగం లేదు, ఉంది. ఇంకెన్ని చెప్పాలి మీలాంటి చేసిన తప్పులు? నేను మీరందరూ ఆరోపిస్తున్నట్టు హైందవ ధర్మానికి వ్యతిరేకంగా రాల. అసలు హైందవ ధర్మం అంటే నువ్వు కాదు. అకార్డింగ్ టు హైందవ ధర్మ నువ్వు చేస్తుంది బూతు, తప్పు. నేను శిక్షించాలి. నేను వేదాలు చదివిన వ్యక్తిగా చెప్తున్నా, 4 వేదాల్లో మీరు చెప్తున్న, మీరు పరిగణిస్తున్న వ్యక్తిగత జ్యోతిష్యం జాతకం లేదు. ఆస్ట్రాలజీ అంటే సెలెస్ట్రియల్ బాడీస్ ఇన్ఫ్లుయెన్స్ గురించి 4 వేదాల్లో ప్రస్తావించారు, ఋగ్వేదంతో సహా. ఆ ప్రస్తావన ఎందుకుందంటే వాటి యొక్క ప్రభావం ఇక్కడ కింద యజ్ఞాలు చేసేటప్పుడు, రిచువల్స్ చేసేటప్పుడు, క్రతువులు చేసేటప్పుడు కాల గమనం కోసం మాత్రం ప్రస్తావించారు. వర్షాలు, ఎండలు, ఎప్పుడెప్పుడే రిచువల్స్ చేయాలి అనే అంశం తప్ప, అంటే సామాజిక పరమైనటువంటి అంశం తప్ప, వ్యక్తిగతంగా ఇప్పుడు ఈ క్షణం పుట్టిన వాడికి ఇలాంటి ప్రభావం ఉంటుందని వేదాల్లో లేదు. 4 వేదాలు చదివిన వ్యక్తిగా చెప్తున్నా. అదేవిధంగా వేదాల మీద అధ్యయనం చేసినటువంటి ఆధ్యాత్మికవేత్తలు, శృంగేరి పీఠం సలహాదారులు నా పక్కన కూర్చోబెట్టుకు చెప్తున్నా. వేదాల్లో లేదు, వేదాంగాల్లో ఉంది. వేదాంగాలంటే వేదాలని ఇంటర్ప్రిటేషన్ చేస్తూ వచ్చినవి. వాళ్ళు ఎవరు ఏ బుద్ధితో చేశారు, వాటిని వేణుస్వామి దాకా వచ్చేసారు. ఇదిగో ఈ బుద్ధి వచ్చింది. చిన్న బ్రేక్ తీసుకుని డిబేట్ స్టార్ట్ చేద్దాం. సో స్థానికులు, సాధారణ పౌరులు, క్రీడాకారులు, సినిమా స్టార్లు, రాజకీయ నాయకులు, పిఎం, దేశ ప్రధాని వరకు ఎవ్వరిని వదలలే ఈ దుష్టగ్రహం. ప్రాణగండాలు ఉన్నాయని, చచ్చిపోతారని, బతకరని, విడిపోతారని. ఎవరా మీరు వ్యక్తిగత జీవితాలు, ప్రైవసీ లేకుండా వాళ్ళ జీవితాలు నాశనం చేయడం? ఆ అబ్బాయి అమ్మాయి నిశ్చార్థం అయింది, వాళ్ళు సుఖంగా ఉందాం అనుకుంటున్నారు. నువ్వెవడో మార్కులు వేయడం నాకు అర్థం కాదు. 100కి 10. నువ్వు టీచర్వా వాళ్ళ జీవితాల్లో? అది నీ జీవితం ఏంటో నీకు తెలుసా? ఎన్ని తప్పులు చేసావు, ఎంత అడ్డంగా దొరికిపోయావు. సీఎం కేసీఆర్ గురించి ఉండరన్నావు, పదవన్నావు, కేటీఆర్ సీఎం అన్నావు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అన్నావు, చంద్రబాబు సీఎం కాడన్నావు, పవన్ కళ్యాణ్కి రాజయోగం లేదన్నావు, ప్రధానికి ప్రాణగండం అన్నావు, 2 సీఎంలు చచ్చిపోతారన్నావు, ఒక సీఎం పదవి పోతుందన్నావు, ప్రభాస్కి జీవితంలో హిట్ ఉండదన్నావు. ఎన్ని నీ జాతకం నువ్వు చూసుకుంటే ఇన్ని తప్పులు జరగవు కదా, జాతకం కరెక్ట్ అయితే.
నీకు తెలిస్తే వ్యక్తుల ప్రైవసీ లేదా? దేశంలో ఉన్న చట్టాలు ఇలాంటి వాళ్ళని లోపలేయొద్దు. ప్రధాన ఆఫీస్ని మోసం చేశారంటున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది చర్చ. మరింత తాజా విషయం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్.